అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున మీకు తిరిగి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీరు దీవించబడతారు. కాబట్టి నా మాటలు మీరు కొద్దిసేపు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున అభివృద్ధి, ఆశీర్వాదం నీవు అనుసరించే వాక్యంలోనే దాగి ఉంది. కాబట్టి చాలామంది జీవితాలు సరిగా లేవు, వంకర తింకరగా బ్రతుకుతూ ఉన్నారు. చాలా కుటుంబాలైతే నెమ్మది లేకుండా, ఆరోగ్యం సరిగా లేకుండా, సంతోషం లేకుండా, పేదరికంతో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే, ప్రభువుని నమ్ముకొని కూడా ఈ ఇబ్బందులు రావడానికి మనమే కారణం. దేవుని సంఘానికి వెళ్తాం, వాక్యం వింటాం, కానీ ఆ వాక్య ప్రకారము మనము నడవము, అనగా జీవించము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బోధించేటప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు. వాక్యాన్ని బోధించేటప్పుడు కొంతమంది ఫోన్ చెవుకు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం చెప్పే ముందు కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే తల్లులు పిల్లలను చూస్తూ ఉంటారు. ఈ విధంగా సాతానుడు వాక్యాన్ని విననీయకుండా, మిమ్మలను అభివృద్ధి, ఆశీర్వాదాన్ని మీకు రాకుండా వాని ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అటు ఇటు చూడకూడదు. మౌనంగా దేవుణ్ణి ధ్యానంలో ఉంటూ వాక్యాన్ని వినాలి. అప్పుడే ఆ వాక్యము మన హృదయంలోనికి వెళుతూ ఉంది. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధన జరుగుతూ ఉంటుంది, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదివిపిస్తారు. అయిన తర్వాత దేవుని వాక్యము చెప్పేటప్పుడు అది దేవుని యొక్క మాటలని మీరు గ్రహించాలి. కాబట్టి ఈ రోజున దేవుడు మీకు ఈ ఆత్మీయ ఆహారాన్ని వాక్య రూపకంగా అందిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి నీలో ఏదో చదువు ఉంది కదా, ధనముంది కదా, కులముంది కదా అని చూడడు. నీవు దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావా లేదా అది గమనిస్తూ ఉంటాడు. వాక్యాన్ని వింటున్నావు, కానీ వాక్యానుసారంగా నడవడం లేదు. కనుక దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు. దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, కానీ ఆ ఆశీర్వాదము నీకు రావడం లేదు. కనుక ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ ఆత్మీయ ఆహారాన్ని మీరు భుజించినట్లయితే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను అనేకుల పట్ల చేసి వారిని అభివృద్ధి చేశాడు. కాబట్టి నీవు అనుసరించే వాక్యములోనే దాగి ఉంది ఆశీర్వాదము, అభివృద్ధి. కాబట్టి ఈరోజు వింటున్న నిన్ను దేవుడు ఆశీర్వదించాలని నీవు ఆశపడితే, నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విను. అప్పుడు నీవు దీవించబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.